నేను ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను. తెలంగాణ వంటలలో చాలా ఫేమస్ పచ్చి పులుసు. మటన్లో కానీ పప్పులో కానీ పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు: చింతపండు కొంచెం నానబెట్టుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 3, ఎల్లుల్లిపాయలు ఒక 4 పాయలు, కరివేపాకు, ఉల్లిపాయ 1, ఉప్పు. చింతపండు ఇలా పిసుక్కొని ఈ పులుసు తయారు చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు స్టవ్ మీద పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. వేసుకొని ఇలా పిసుక్కొని ఈ గుజ్జు అంతా ఇట్లా పిసికి ఈ గుజ్జు అంతా పడేసేయాలి. కాలుస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఈ ఉప్పు ఇందులో వేసుకోవాలి. సరిపోలేదనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఈ ఉల్లిగడ్డలు వేసేసేయాలి. ఉల్లిగడ్డలు కూడా పప్పులో కానీ దేంట్లో కానీ ఉల్లిగడ్డలు టేస్ట్ చాలా బాగుంటాయి పులుసులో. తర్వాత చిన్నది గిన్నె పెట్టుకొని ఒక గరిటెడు నూనె వేసుకోవాలి. తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం గరిటెన్నర వేసాను నేను. ఇప్పుడు కొన్ని ఆవాలు, జీలకర్ర, పోపులోకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఈ ఎల్లిపాయ, కరివేపాకు, కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. ఇందులో మెంతి పొడి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇది వేడి అయ్యాక ఈ నూనె పచ్చిపులుసులో వేసుకోవాలి. ఈ పచ్చి పులుసు పప్పులో కానీ మటన్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది.